భారతీయులకు తమ వద్ద ఎంతో కొంత బంగారం ఉండాలనే తపన ఉంటుంది. ముఖ్యంగా మహిళలు బంగారు నగలు ధరించేందుకు ఇష్టపడతారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండగల సమయాల్లో బంగారు కొనుగోళ్లు అధికంగా జరుగుతాయి. ఇటీవల అమెరికా విధిస్తున్న సుంకాల కారణంగా గ్లోబల్ వాణిజ్యంలో అనిశ్చితి నెలకొని బంగారం రేటు రికార్డు స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. బంగారాన్ని సురక్షిత పెట్టుబడి మార్గంగా ఇన్వెస్టర్లు భావించడమే ఇందుకు ప్రధాన కారణం. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక్క ప్రకటన మళ్లీ బంగారం ధర తగ్గేందుకు కారణమైందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా దిగుమతి చేసుకునే బంగారంపైన సుంకాలు విధిస్తారా అని ప్రశ్నించగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగారంపై ఎలాంటి సుంకాలు ఉండవని స్పష్టం చేశారు. ఈ ఒక్క మాటతో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈ క్రమంలో ఆగస్టు 13వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు క్రితం రోజు భారీగా తగ్గాయి. ఇవాళ మార్కెట్ ప్రారంభమవగా కాస్త పుంజుకున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు స్వల్పంగా పెరిగి $3,345 వద్ద ట్రేడ్ అవుతుంది. స్పాట్ సిల్వర్ రేటు $38.02 వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా పడిపోతున్నాయి. 3 రోజుల్లో తులం రేటు 2,000 వరకు దిగొచ్చింది. ఇవాళ ఒక్కరోజు 24 క్యారెట్ల మేలిమి బంగారంపై తులంపై $880 మేర దిగొచ్చింది. దీంతో తులం రేటు 1,02,280 వద్దకు చేరింది. 22 క్యారెట్ల బంగారం 800 తగ్గడంతో 92,950 వద్దకు తగ్గింది. కొద్ది రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న వెండి ధర ఇవాళ ఒక్కసారిగా దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు ఏకంగా 2,000 మేర తగ్గింది. దీంతో కిలో ధర 1,25,000 స్థాయికి దిగివచ్చింది.